ఈరోజు బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1, 2024 నాడు అంటే నిన్నటి దినంన సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ మాది ఒక్కలకు న్యాయం చేయాలంటే వర్గీకరణ ఉండాల్సిందే, ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. ఈ బాధ్యతలను ఆయా రాష్ట్రాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంలో మేము బోధనం పట్టణంలోని ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి వివిధ సంఘాల ఆధ్వర్యంలోని అన్ని సంఘాల వారు, ఉప సంఘాల వారు అందరం కూడా ఇక్కడ మరి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, అదే సమయంలో ఈ యొక్క 30 ఏళ్ల పోరాటాన్ని తన భుజస్కంధాలపై అలుపెరుగని పోరాట యోధుడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి తన భుజస్కంధాలపై ఎత్తుకొని మరి ఉద్యమాన్ని ఎలాంటి ప్రలోభాలకు లెంగకుండా ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి ఈరోజు ఈ ఫలితాన్ని మన మాదిగ జాతి ముందర ఉంచడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ యోధుడు మాజీ నేత మందాకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి, అదేవిధంగా ఈ 30 ఏళ్ల పోరాటంలో భాగస్వాములై తన వంతు పాత్ర పోషించు మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి తన పాత్ర పోషించిన బిఎన్ రమేష్ మాదిగ గారి చిత్రపటాలకు మేము యావత్ మాదిగ జాతి తరఫున వారికి పాలాభిషేకం చేస్తూ మరి తీర్పుకు అనుకూలంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు 6 జడ్జిలకు, అదేవిధంగా ఒక జడ్జి మాకు వ్యతిరేకంగా ఇచ్చినా కూడా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా మేమందరం మాదిగ ఉద్యమకారులకు అంకితం చేస్తూ ఈ బోధన్ పట్టణంలో ఈ అంబేద్కర్ సాక్షిగా మరి ఉమ్మడి రిజర్వేషన్లో మేమందరం కూడా వర్గీకరణ పోరాటంలో భాగస్వామ్యం అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. అదేవిధంగా మా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఏదైతే మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా మరి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడము మా మాదిగ జాతికి ఎంతో హర్షణీయమని ఈ సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయో దాంట్లో మరి ఇప్పటికిప్పటికే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ ఉపకులాలకు వారి అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి దేశంలోనే ముందుగా ఉంటామని ఆ సందర్భంగా హామీ ఇవ్వడం నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క తీర్పు రావడంలో మరి ఎన్నోళ్ళ తీర్పుని మరి సుప్రీంకోర్టు ద్వారా రావడానికి కారకులైనటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మేము తలవంచి మరి వారికి నమస్కారం తెలియజేస్తూ వారి కృషిని మేము మరవలేమని సందర్భంగా గుర్తు చేస్తూ, అంబేద్కర్ తర్వాత మరి రిజర్వేషన్లు అందించినటువంటి ఘనత అభినవ్ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగకి అందిస్తా ఉంటుందని మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ, జై బిఎన్ఆర్, జై ఎంకేఎం.